పార్టీ మారినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ రాగానే భారతమాత రూపు మారిందా? మారలేదు కదా. తెలుగు తల్లి రూపు కాంగ్రెసు, తెలుగుదేశము లేదా వైఎస్ఆర్సీపీ అధికారాలు మారుతూ వస్తే, ప్రభుత్వాలు మారుతూ వస్తే తల్లి రూపం మార్చినరా? ఎవడన్నా భార్యను మార్చినోడు ఉన్నాడు కానీ తల్లిని మార్చిన మొట్టమొదటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి. 1969లో తొలితరం తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా రూపొందించుకున్నారు. ఇంకా చాలా రూపాలు ఉన్నాయి. మీరు తెలంగాణ మలిదశ ఉద్యమం చేపట్టినప్పుడు మీరు మార్చారు, అంటే వీళ్ళని అవమానించినట్లే భావించారు. ఒకటి మాత్రం పక్కగా చెప్తున్నారు రమేష్ గారు, తల్లి రూపాలు ఒకటి కాదు, వందలు ఉన్నాయి. కానీ 2007 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు వేల విగ్రహాలు తెలంగాణలో నెలకొల్పిన మాట వాస్తవమా కాదా? అది టీఆర్ఎస్ పెట్టిందా? తెలంగాణ ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ రాజకీయాలకు అతీతంగా ఇవాళ బ్రహ్మాండంగా ఆవిష్కరించుకున్నారు. ఈరోజు ఉన్నాడు కదా కోదండరాం అడిగిన ఆయన ఎన్ని విగ్రహాలు ఆవిష్కరించిండు? మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఆయన ప్రభుత్వం మారితే తల్లి మారుతుంది అండి. కన్నా ఎవడు అడిగిండి నేను తల్లిని మార్చమని? ఎవడు అడిగిండు? ఇదివరకు నా కృతి బాలేదని ఇవ్వడం చెప్పిండు ఆయనకు. ఇదివరకు ఉన్నది బాలేదు, నువ్వు కొత్తది పెట్టమని ఇవ్వడం దరఖాస్తు ఇచ్చిండు. అదే కేటీఆర్ ఈ మనోవికారం ఏదైతే ఉందో, కాంగ్రెస్ మనోవికారం ఏదైతే ఉందో, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి రమేష్, మీరు ఈరోజు ఇవాళ కొంతమందికి తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు కేసీఆర్ లేడని. జరుగుతున్న దాడి కేసీఆర్ మీద కాదు. ఒకనాడు తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని ఎక్కరిచ్చిండ్రు.